నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎంతోమంది రాజకీయ నాయకులు మారుతున్నారు. కానీ రాజకీయాలు మారట్లేదు. నేను చిన్నప్పుడు వింటున్నదేంటంటే, ఒక కుటుంబం గురించి, ఒక రాజకీయ కుటుంబం గురించి నేను వింటున్నదేంటో తెలుసా? వాళ్ళు చాలా పెద్దోళ్ళంట. వాళ్ళకొక ఎస్టేట్ ఉందంట. వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు మూలుగుతున్నాయంట వాళ్ళ దగ్గర. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఎక్కడ చూసినా కూడా డబ్బులే ఉంటాయంట. సంచుల్లో మనము ధాన్యపు గింజలేసి చూస్తుంటాం కదా, వడ్లు, వేరుశనగలు ఇవి పండిస్తూ మనం బస్తాలు వేస్తుంటాం కదా, అట్లా వాళ్ళ ఇంట్లో డబ్బుల బస్తాలు మూలుగుతుంటాయంట. ఇది నేను చిన్నప్పటి నుంచి విన్న రాజకీయ నాయకుల ఫ్యామిలీలకు సంబంధించి. అంటే డబ్బులు బాగా సంపాదించి, గొడవలు బాగా పెట్టుకొని, హత్యలు చేసి, హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తూ, కూడబలుక్కొని వాళ్ళ కుటుంబం, వాళ్ళ తాతల కుటుంబం, తాత ముత్తాతల కుటుంబం, మనవళ్ళు 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 తిన్న తరగని ఆస్తిని సంపాదించుకుంటే వాళ్ళు రాజకీయ నాయకుల. రాజకీయ నాయకులు దేనికి? రాజకీయం దేనికి? జనాల కోసం కదా. జనాల కోసమే కదా. రాజకీయం ఎవరు చేసినా కూడా జనాల కోసమే చేస్తున్నామని చెప్తారు కదా. మరి ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు సింపుల్గా ఉండి కొన్ని నెలలలోనే, కొన్ని సంవత్సరాలలోనే కోట్లకు పడగలెత్తుతున్నారు. ముగ్గురాళ్ళు గనులు ఉంటున్నాయి, ఎస్టేట్లు ఉంటున్నాయి, ఎక్కడ చూసినా భూములు, ఎక్కడ చూసినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎక్కడ చూసినా ఆస్తుల్ని పోగేసుకుంటూ, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎక్కడ చూసినా ప్యాలెస్లే, ఏ ఊర్లో చూసినా కూడా ప్యాలెస్లే. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? మీరు చెప్పండి, నిజాయితీగా చెప్పండి. ఇవన్నీ పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. నిజాయితీగా చెప్పండి, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ శాలరీస్ తీసుకుంటే ఇన్ని వస్తాయి, ఇన్ని కోట్ల ఆస్తులు వస్తాయా? లక్షల కోట్ల ఆస్తులు జస్ట్ శాలరీస్ తీసుకుంటే వస్తాయా? వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి అంటారు. ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి? ఎంత బిజినెస్లు చేస్తే లక్షల కోట్లు సంపాదించవచ్చు? ఏదో ఆ బిజినెస్ మాకు కూడా చెప్పొచ్చు కదా. రాజకీయాలు చేసేది ఎవరికి వాళ్ళు కూడబలుక్కొని పందికొక్కుల్లా ప్రజల మధ్య పడి, ప్రజల మీద పడి, ఆ డబ్బుల్ని, ప్రజల డబ్బుల్ని ఇష్టారాజ్యంగా వాడుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకుల్ని నేను చూశాను, చూస్తూనే ఉన్నాం. మీరు నేను చూస్తున్న రాజకీయ నాయకుల్లో ఎవడైనా నిజాయితీగా నిఖార్సైన నాయకుడిని మీరు చూసారా? నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఏ రాజకీయ నాయకుల్లోనూ నిజాయితీని నేను చూడలేదు. మరి వీళ్ళందరి మధ్యలో, ఇలాంటి రాజకీయ నాయకులు చేసే రాజకీయం మధ్యలో పురాణాల్లోంచి ఓ వ్యక్తి, పురాణాల్లో మనం అనుకుంటూ ఉంటాం శ్రీరాముడు గొప్పవాడు, శ్రీకృష్ణుడు గొప్పవాడు, ఇలా అనుకుంటూ ఉంటాం. పురాణాలు ఎన్నో ఉన్నాయి మనకి, గొప్పవాళ్ళు పురాణాల్లో ఉన్నారు. అలాంటి పురాణాల్లోంచి పెకలించుకొని, పురాణాల్లోంచి బయటకు వచ్చిన ఒక మనిషి మన కోసం, మన జీవితాల కోసం కష్టపడుతూ, ఉన్న ఆస్తిని కూడా జనాల కోసమే ఇస్తూ, దారాదత్తం చేస్తూ, ఒక మనిషి మన కోసం కష్టపడుతూ ఉంటే, ఈవెన్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ వ్యక్తికి ఒక పదవి, డిప్యూటీ సీఎం అనే పదవిని ప్రజలు ఇచ్చిన, డిప్యూటీ సీఎం అనేది అంతవరకు అలాంటి పదవి ఒకటి ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. ఏదో రాజకీయ విశ్లేషకులకి, రాజకీయ నాయకులకి తప్ప కామన్ మ్యాన్స్కి, అంటే సమాజంలో ఉన్న ఒక కామన్ మ్యాన్కి డిప్యూటీ సీఎం పదవి ఉంటుందని కూడా తెలియదు. అలాంటి పదవికే వన్నె తెచ్చిన ఒక గొప్ప నాయకుడు,
మన కోసం, మన బతుకుల కోసం పార్టీలకు అతీతంగా కష్టపడుతూ ఉన్నాడు. కానీ ఆ మనిషి మీకు ఎవరికీ గుర్తు రావడం లేదు. ఆ మనిషి చేసే పనులు మీకు మీ వరకు తెలియడం లేదు. అవి గుర్తించడం లేదు. మన కోసం, మన బతుకులు మార్చడానికి వచ్చిన అలాంటి మనిషి మన ఎదురుగా ఉన్నాడు. మన కోసం పనిచేస్తున్నాడు. తన ఆరోగ్యం పాడవుతున్నా కూడా పట్టించుకోకుండా వెంటనే లేచొచ్చి పనులు చేస్తూ ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ మనిషి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు అని. పవన్ కళ్యాణ్ అనే గొప్ప నాయకుడిని నేను చూస్తున్నాను. ఆయన కాలంలో, ఆయన రాజకీయాలు చేస్తున్న కాలంలో నేనున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. మరి అలాంటి గొప్ప నాయకుడికి సహాయం చేయాలన్నా వద్దా? మన వంతు సహాయం చేయాలన్నా వద్దా? మనం సహాయం చేస్తే ఆయన ఇంకా గొప్పోడైపోడు. శ్రీరాముడికి ఉడతా భక్తిగా మనం చేసే సహాయం చేస్తే అందరం బాగుపడతాం. రాజకీయాలు చేయాలి, మన బతుకులు మారడానికి రాజకీయాలు చేయాలి. కానీ మిగతా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? నేను పూర్తిగా పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఏ పార్టీలో అయినా కూడా, ఒక్క జనసేన తప్ప మిగతా ఏ పార్టీల్లో అయినా కూడా అలాంటి గొప్ప నాయకుడిని ఒక్కరిని చూపించండి. ఒక్కరిని చూపించండి. కొత్త కొత్త లీడర్లను తయారు చేస్తున్నారు. అసలు రాజకీయంలో అనుభవం లేకపోయినా కూడా వాళ్లకు జనాలకు సేవ చేయాలనే ఇంటెన్సిటీ, ఆ మమకారం ఉండి జనాల కోసం పనిచేయాలనే ఆ తపన ఉంటే చాలు. వాళ్ళందరినీ తీసుకొస్తూ రాజకీయాల్లోకి అడుగు ముందుకు వేయిస్తూ ఒక గొప్ప నాయకుడు ఉదయిస్తున్నాడు. అలాంటి నాయకుడికి సపోర్ట్ చేద్దాం. నేనైతే బాహాటంగా, జనరల్గా ఒక నాయకుడికి సపోర్ట్ చేయాలంటే మందు బిర్యానీలు ఇవ్వాలి, వీలైతే ఏంటంటే ఇంత డబ్బులు ఇచ్చి నువ్వు కూడబలుకొని కూర్చోరా అని చెప్పేసి, సో డబ్బులేర చూపి చోటామోటా నాయకులను అందరూ తన చుట్టూ తిరిగేట్టుగా చేసుకుంటారు. కానీ అలాంటి గొప్ప నాయకుడికి ఆయన ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉల్టా మనమే నిస్వార్థంగా మనమే ఆ నాయకుడికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. నేనైతే అడుగు ముందుకేస్తున్నాను. జనసేన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఏం చేయాలన్నా, ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా నా అడుగులు ముందుకు పడుతూనే ఉంటాయి. కానీ నేను చేసే పనులు అందరూ రెగ్యులర్గా చేసే రాజకీయ నాయకుల్లాగా ఉండవు, ఖచ్చితంగా ఉండవు. నేను మాట్లాడతాను, చాలా మాట్లాడాల్సి ఉంది. అందువల్లే మాట్లాడడం మొదలు పెడుతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ టైంలో మనము కాపాడుకోకపోతే అలాంటి గొప్ప నాయకుడు ఇప్పట్లో మీరు చూసే ఛాన్స్ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అలాంటి గొప్ప నాయకుడిని ప్రజెంట్ ఉన్న ఈ చుట్టూ ఉన్న రాబందుల్లా ఉన్న నాయకులు బతకనివ్వరు. ఏదైనా కూడా అలాంటి గొప్ప నాయకుడు వచ్చినప్పుడే మనందరం బాగుపడాలి, మన బతుకులు మార్చుకోవాలి. అలాంటి నాయకుడు సపోర్ట్ చేస్తూ మనందరి బతుకులు మార్చుకునే దిశగా అడుగులు ముందుకు వేయాలి. తను జనసేన కోసమో ఇతర పార్టీల కోసమో కష్టపడడం లేదు. ఎన్నో రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. నేను చెప్తున్నా కదా, దేవుడికి కూడా విమర్శలు తప్పవు అనేది ఇదే, ఇలాంటివే. పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుని మనం చూస్తూ ఉంటే ఆయన మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏంటి మనం బాగుపడేది ఎక్కడ? మనం కూర్చున్న కొమ్మ మీదే ఆ కొమ్మనే నరుక్కుంటూ ఉన్నాం. ఇప్పుడు అర్థం కాదు, ఆయన గొప్పతనం మీకు ఇప్పుడు అర్థం కాదు. రానున్న కాలంలో ఆయన ఏం చేశాడు ఏంటిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, వైఎస్ జగన్ గారి ఇలాకాలో పులివెందులలో కూడా ఇప్పుడు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. వైఎస్ జగన్ గారి పాలనలో రోడ్లు ఇతరత్ర డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి వెళ్ళి. మైండ్ పోతుంది తెలుసా. శత్రువుల రాజ్యంలో కూడా డెవలప్మెంట్ చేస్తున్న ఒకే ఒక్క గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుసా. శాశ్వతంగా నీటికి సమస్యలు ఉంటే పరిష్కారం దిశగా పులివెందులలో అడుగుపడుతోంది. ఇవన్నీ మీరు గమనిస్తున్నారో లేదో. ప్రతి చోట గ్రామ గ్రామాన ఏ సమస్యలున్నా కూడా ఆ సమస్యలు నావి, ఆ బాధ్యతలు నావి అని తీసుకుంటూ శత్రువులు మిత్రులు ఎన్ని కాదు, రాజకీయాల్లో అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి,
కామన్ మ్యాన్ బాగుండాలనే గొప్ప నాయకుడి ఆలోచనలు నిజంగా నన్ను నిద్రపోనివ్వట్లేదు. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ముందుకు వెళ్తూనే ఉన్నాను. అంటే మేము వెళ్ళే ప్రాసెస్లో ఎన్నో రకాల అడ్డంకులు ఎదురవుతాయి. ఖచ్చితంగా ఒక మంచి పని చేస్తున్నా కూడా అడ్డంకులు సృష్టించే ఈ సమాజంలో మనము మంచి పనులు చేస్తున్నాం కదా, ఏ అడ్డంకి ఉండదు అని మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తాం. కానీ ఒక్కటే, మా గోల్ ఒక్కటే, కామన్ మ్యాన్ బాగుండాలి. ఇంతవరకు చేసిన రాజకీయాలు ఇక చాలు. కొత్త రాజకీయానికి తెరలేపుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. అలాంటి గొప్ప నాయకుడిని, ఆ గొప్ప నాయకుడు ఉన్న కాలంలో మనం ఉంటూ ఆయనకు సపోర్ట్ చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తే మన పల్లెటూళ్ళన్నీ బాగుపడతాయి. ముందు టోటల్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇండియా కావచ్చు బాగుపడాలంటే ఫస్ట్ పల్లెలు బాగుపడాలి. రైతులు బాగుండాలి. రైతులు బాగుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. ఆ రైతులకు మనం ఇవ్వాల్సింది ఏంటి తెలుసా? పంట రుణాలు, రుణమాఫీ ఈ కాదు ఇవ్వాల్సింది. ప్రతి రైతు కుటుంబంలోనూ ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, వాళ్ళ బిడ్డలు ఉంటారు. ఉంటారా లేదా? వాళ్ళందరికీ ఇవ్వాల్సింది రెండు పనులు. ఒకటి ఉచిత విద్య ఇవ్వాలి. విద్య ఇస్తే విద్య ఆ కుటుంబానికి సపోర్ట్ అవుతుంది. రెండవది ఉచిత వైద్య సదుపాయం ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వగలిగితే ఉచిత వైద్యం ఇస్తే అందరం ఆరోగ్యంగా ఉంటాం. అవునా కదా? సో ఉచిత విద్య ఇస్తే బిడ్డలు బాగుపడతారు, వాళ్ళకి జాబులు వస్తాయి. సో వాళ్ళు ఎదుగుతారు. జాబులు వచ్చినా రాకపోయినా కూడా తెలివితేటలు వస్తాయి. తద్వారా బిజినెస్లు కూడా చేయొచ్చు. డెవలప్మెంట్స్ అంటే ఇవే. అవన్నీ చేయాలని తపన పడుతూ ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మేమంతా సపోర్ట్ అవుతూ ముందుకు వెళ్తూనే ఉంటాం. సో మరి పవన్ కళ్యాణ్ గారికి మీరు సపోర్ట్ చేస్తారా పార్టీలకు అతీతంగా? సో లేదు, అదే సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. నేను ఓపెన్గా, పచ్చిగా అన్నీ ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మీరు అడుగులు ముందుకు వేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్దాం. అలాంటి గొప్ప నాయకుడు సపోర్ట్ చేస్తే దేశానికి మీరు సేవ చేసినట్టు. నా పేరు 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.